సో దానికి సంబంధించి కస్టడీ కోరుతున్నారు. దీనికి సంబంధించి ఒక్కసారి లేటెస్ట్ అప్డేట్ తీసుకునే ప్రయత్నం చేద్దాం. మొత్తం వివాదానికి సంబంధించి అసలు లేటెస్ట్ అప్డేట్ తీసుకునే ప్రయత్నం చేద్దాం. మా ప్రతినిధి సాయి ఉన్నారు, సాయితో మాట్లాడి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. సాయి, చెప్పండి. ఇటు పీటీ వారెంట్ గతంలో కోరారు, దాని తర్వాత ఇటు మళ్ళీ రిమాండ్కి 14 రోజులు పంపించారు. అది జరుగుతున్న సమయంలోనే మరొక వివాదాన్ని తెరపైకి తీసుకొచ్చారు. ఇటు పోలీసులు ఒక మనీ లాండరింగ్ యాక్ట్ కిందకి తీసుకొస్తున్నారా, మరి ఏంటి? మొత్తానికైతే ఒక లక్కీ డ్రాని నిర్వహించారు, డబ్బులు వసూలు చేశారంటూ చెప్పుకొచ్చే ప్రయత్నం చేస్తున్నారా? కళ్యాణ్, ప్రధానంగా అంబటి రాంబాబుకి సంబంధించి సంక్రాంతి సంబరాల్లో భాగంగా 2023లో జనవరి 16వ తారీఖు ఈ కేసు నమోదు చేయడం జరిగింది. లక్కీ డ్రిప్ అనేటటువంటి ఒక కార్యక్రమాన్ని నిర్వహించి ప్రజల నుంచి కూడా డబ్బులు సేకరించినటువంటి పరిస్థితి ఉందంటూ కూడా కేసు నమోదు చేశారు. అంటే లక్కీ డ్రిప్పులు కానీ లేకపోతే లాటరీ టికెట్లు కానీ ఇవన్నీ కూడా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో నిషేధం ఉన్నాయి. అయితే ఇలాంటి తరుణంలో ఆయన కార్యక్రమాన్ని నిర్వహించడం, అది పోలీసుల దృష్టికి వెళ్ళటం, కొంతమంది కేసు నమోదు చేయాలంటూ కూడా కోరటంతో ఈ కేసు నమోదు చేయడం జరిగింది. జనసేన పార్టీ జిల్లా